అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాథ్ గారు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి విమ్హాస్ క్రియేషన్స్ అంట. కాస్టింగ్ కాల్ అనౌన్స్మెంట్ అని అంటున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ యాక్టర్స్ ఫర్ అండ్ అప్కమింగ్ ఫిల్మ్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. సో వీళ్ళకి ఫీమేల్ యాక్టర్స్ కావాలంటండి 18 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే మేల్ యాక్టర్స్ కూడా కావాలంట 18 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే హీరో రోల్ కోసం 35 నుండి 45 సంవత్సరాల లోపు ఒక వ్యక్తి కావాలంట. అలాగే చైల్డ్ ఆర్టిస్టుల కోసం అమ్మాయిలు 4 నుండి 6 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అంటున్నారు. కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమడిగారు అంటే, సార్ ఇండస్ట్రీలో ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏముంటుందండి, ఎవరి ఎవరి ఇది వాళ్ళది. ఇప్పుడు నేనేమంటానండి, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదండి, జనరల్ కామన్ మనుషుల్లో కూడా ఉంటారు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ అమ్మ కడుపులోండి పుట్టిన వాళ్ళే, యాజ్ ఇట్ ఈజ్ సమాజంలో పెరిగిన వాళ్ళే. ఆ తర్వాత వాళ్ళకి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఉండొచ్చు, కానీ అప్పటి వరకు సర్వసాధారణమైన ఒక మనుషుల్లాగా పెరిగిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. వీళ్ళందరూ పైనుండి ఊడిపడిన వాళ్ళు కాదు, లేదంటే వీళ్ళందరూ అమ్మ కడుపు నుండి కాకుండా నాన్న కడుపు నుండి పుట్టిన వాళ్ళు అయితే కాదు. సో ఇక్కడ నేనేమంటాను అంటే, ఒక ఆపోజిట్ పోల్ వైపు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవ్వటం అనేది అది ఒక మనిషి నైజం అండి, సర్వసాధారణంగా. ఇప్పుడు ఒక మగాడి పట్ల ఆడవాళ్ళు అట్రాక్ట్ అవటం కావచ్చు, ఒక ఆడవాళ్ళ పట్ల మగాళ్ళు అట్రాక్ట్ అవటం కావచ్చు, చాలా సర్వసాధారణంగా జరిగే ఒక ప్రక్రియ. సో ఇప్పుడు నేనేమంటాను అంటే, ఇప్పుడు మనకి రైట్ ఫ్రమ్ స్కూల్ ఏజ్ నుండి చూసుకున్నట్లయితే మన మగాళ్ళకి కొంచెం తక్కువ, కానీ ఆడపిల్లలకి రైట్ ఫ్రమ్ స్కూల్ ఏజ్ నుండి ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. సో వాడి ఎండ్ ఆఫ్ ఇంటెన్షన్ ఏంటి అంటే, లవ్ అనే ఒక పదం చెప్పాడు, ఐ లవ్ యూ అన్నాడు. ఆ తర్వాత వాడి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఎండ్ ఆఫ్ ద సెషన్ ఏదైతే వాడు అంటే యూ వాంట్ టు బీ పార్ట్ ఆన్ యువర్ బెడ్, ఈ మంచం మీద మీతో కలిసి పడుకోవాలనేది వాడి ఫైనల్ ఇంటెన్షన్ అనమాట. సో ఇంటెన్షన్ ఫైనల్గా అదే ఉన్నప్పుడు దానికి లవ్ అనే ఒక పేరు కావచ్చు, లేదంటే నువ్వంటే నా ప్రాణం అనొచ్చు, లేదంటే బ్లేడ్ పెట్టి కోసుకుంటాను అనొచ్చు, లేదంటే రక్తంతో లెటర్లు రాయటం అనొచ్చు, ఏదైనా కానీ ఫైనల్ ఇంటెన్షన్ అదే. రైట్ ఫ్రమ్ స్కూల్ ఏజ్ నుండి కాలేజ్ ఏజ్లో ఇదే జరుగుతుంది. రైట్ ఫ్రమ్ ఆటో వాళ్ళ దగ్గర నుండి, రోడ్డు మీద నడిచేవాడి దగ్గర నుండి, మన పక్కింట్లో ఉండే వాళ్ళ దగ్గర నుండి, అంకుల్ దగ్గర నుండి, ముసలి వాళ్ళ దగ్గర నుండి, ప్రతి ఒక్కళ్ళ ఫైనల్ ఇంటెన్షన్ అయితే అది. దానికి వాళ్ళు పెట్టుకునేది రకరకాల ఇంటెన్షన్స్ ఉంటాయి. అంటే ఒకటి లవ్ అని చెప్తే ఒకటి చాక్లెట్ ఇస్తానంట, ఒకడు మంచి ఫుడ్ తినిపిస్తానంట, ఒకడు బ్లేడ్ తోటి కోసుకుంటానంట, ఒకడు ఆ బ్లేడ్ తోటి రాతలు రాస్తానంట. ఫైనల్ ఇంటెన్షన్ ఏంటంటే హీ వాంట్ టు షేర్ హిస్ బెడ్ విత్ యూ. అదే ఓవరాల్గా ఫైనల్ ఇంటెన్షన్. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ఏమీ లేకుండా నాకు ఇస్తావా అని అడిగేది ఇక్కడే. అండ్ ఇంకొకటి, మిగతా ఎక్కడైనా కూడా అది కరెక్టా అంటే నేను కరెక్ట్ అని అనను, కానీ అది తప్పే. కానీ మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ నేను మీకు మెయిన్గా చెప్పేది ఏంటి అంటే, ఒక బయట వ్యక్తులు ఎవరైతే బయట సమాజంలో వాళ్ళు ఉన్నారో, మీరు నో అంటే వాళ్ళ మీద మీ మీద అటాక్ చేయడానికి కావచ్చు, లేదంటే మిమ్మల్ని హెరాస్ చేయడానికి కావచ్చు, లేదంటే మిమ్మల్ని మొలెస్ట్ చేయడానికి కావచ్చు, లేదంటే మిమ్మల్ని బలవంత పెట్టడానికి కావచ్చు, మిమ్మల్ని కొట్టడానికి కావచ్చు, మిమ్మల్ని బెదిరించడానికి కావచ్చు, ఇన్ని రకాల ప్రాస్పెక్టస్ ఉంటాయి. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే నేను చాలా గర్వంగా, చాలా ఇదిగా చెప్పగలను ఏంటి అంటే, సినిమా ఇండస్ట్రీలో మాత్రమే మీ పర్మిషన్ లేకుండా మీ కాలు గోరు మీద ఉండే దుమ్ముడు కూడా ఎవరు టచ్ చేయరు అనేది మీరు మెయిన్గా తెలుసుకోవాలి. సో ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ఒక ఆడదానికి వాళ్ళకి కావాల్సిన రెస్పెక్ట్ కంటే ఎక్కువ ఉంటుంది. మీకు ఇష్టం లేదా, మీ కాలు గోరు మీద ఉండే దుమ్ముడు కూడా ఎవడు టచ్ చేయడు, ఎవడు బలవంత పెట్టడు. సో మీ ఇష్టంతో మీరు ఇది చేసిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ అవకాశాలు ఇస్తారా లేదా అనేది విషయం. ఇంకొకటి నేను మీకు మెయిన్గా ఏం చెప్తాను అంటే, సినిమా ఇండస్ట్రీలో అతను ఒక్కడు మాత్రమే డైరెక్టరా, అతను ఒక్కడు మాత్రమే ప్రొడ్యూసరా, అతను ఒక్కడు మాత్రమే మీకు సినిమాకి సంబంధించిన అవకాశం ఇవ్వగలరా, మిగిలిన వాళ్ళు ఎవరు ఇవ్వలేరా అనేది నేను మిమ్మల్ని మెయిన్గా అడిగాను. సో ఇక్కడ నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, మనకి ఎప్పుడైనా కానీ ఇక్కడ ప్రాబ్లం ఉంది అనుకుంటే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. అంతే తప్పించి అక్కడే ఆ ప్రాబ్లమ్ని ఎరాడికేట్ చేస్తా, తాట తీసేస్తా, నరికేస్తా అనుకుంటూ ఉన్నట్లయితే చేయొచ్చు, తప్పే లేదు. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ మీరు చేయకూడదు అని నేను అన్నట్లా. కానీ మీరు చేసినంత మాత్రం అతను ఆ పద్ధతిని మానుకుంటాడు అనుకోవడం అనేది నీ మూర్ఖత్వం. ఇక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకొకటి ఎవడైతే జెన్యున్ క్యాండిడేట్ ఉన్నాడో వాడి దగ్గరికి వెళ్ళండి, వాడి దగ్గర అవకాశాలు అడగండి.
అంతే తప్పించి వీడి దుర్మార్గుడు అనుకుంటూ టైం వేస్ట్ చేసుకున్నట్లయితే ఇట్స్ ఆల్ అబౌట్ అట్రాక్షన్ బిట్వీన్ ఆపోజిట్ బాడీస్ అనమాట. 2 బాడీస్ మధ్య అంటే ఒక మగాడిని చూడగానే ఒక వ్యక్తికి, అలాగే ఒక ఆడ వ్యక్తిని చూడగానే ఒక మగ వ్యక్తికి కలిగే ఒక సర్వసాధారణమైన ఒక ప్రక్రియ అది. అదేదో క్షమించరాని నేరం, ద్రోహం అని నేనైతే అంటలా. ఎప్పుడు అది క్షమించరాని నేరం, ద్రోహం అవుతుంది అంటే నీ పర్మిషన్ లేకుండా, వితౌట్ యువర్ ఇంటెన్షన్, కనీసం నీ వైపు ఐస్ కూడా చూడటం కూడా తప్పే. అంతవరకు నేను అప్రూవ్. నీ పర్మిషన్ తోటి, నీ ఇష్టంతో నీ శరీరాన్ని వాడు వాడుకున్న తర్వాత అది తప్పు అంటాం అనేది నీ మూర్ఖత్వం అనేది నేను మెయిన్గా బిలీవ్ చేసేది. సో ఆడపిల్లలు నేను మెయిన్గా ఒక ముక్కలో చెప్పదలుచుకునేది ఏంటంటే, అమ్మ మీ పర్మిషన్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఎవరు మిమ్మల్ని తాకరు. కాకపోతే కొంచెం మెచ్యూర్డ్గా ఉంటూ మనం ఏం చేస్తున్నాం, ఎలాంటి ఒక వాతావరణంలోకి వెళ్తున్నాం అనేది చూసుకొని మీరు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7207198579. ఐ రిపీట్, 7207198579. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో తెలియదు. వీళ్ళు ఎవరైనా డబ్బులు అడిగితే మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.